ఉద్యోగులకు పీఆర్సీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బకాయిలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆపదలో మరణించిన వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉద్యోగుల ప్రమాద బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు రవీంద్ర భారతిలో సీఎం సమక్షంలో 16 బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పంద, పొరుగు సేవలు, తాత్కాలిక ఉద్యోగులకు సైతం దీన్ని అమలు చేయనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదంలో మరణిస్తే సర్కార్ నుంచి ₹1,25,00,000 బీమా లభించనుంది. ఉద్యోగుల సహజ మరణానికి 10 లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది. జూలై మొదటి వారంలో ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ చేయనున్నారు. రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనం ఏం బిల్లులు పెంచుతలేం, కానీ మన కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టకుండా తప్పించుకుంటున్నారు. తప్పించుకునేటోళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ మధ్యనే మా జిఎస్టీ ఆదాయం పెరిగింది. మా శ్రీనివాసరెడ్డి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు కొంత ఆదాయాన్ని పెంచిండు. ఇంకొన్ని శాఖలలో మా ఆదాయం పెరిగింది. ఏది కూడా వృధా చేయకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా మీకే వాటిని ఖర్చు పెడుతున్నాం.